హల్లెలూయా హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని గత చాలా సంవత్సరాలుగా ఓ మారుమూల ప్రాంతం అయిన బెన్నవల గ్రామంలో మరి మార్టిన్ లోదర్పాల్ శాస్త్రి గారు, సువర్ణరాజు గారు ఇద్దరు ఏకస్తులై మా పైడిబాబు, శ్రీను ఇలాంటి వాళ్ళు అందరితో కూడా చాలామంది నా మిత్రులు బ్యాంక్ ఎంప్లాయ్ అయినటువంటి నా సోదర సమానులు మిత్రులు ఉన్నారు. చాలామంది పేరు పేరున అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విగ్రామంగా పేదవారికి సాయం చేయాలనే తపనతో యేసు ప్రభు నడిపించిన బాటలో నడుస్తూ మరి ఈ మారుమూల ప్రాంతమైన గ్రామంలోని ఈ తలమానికి ఉన్నటువంటి ఈ చర్చిని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ప్రతిసారి కూడా అందరికీ కూడా మంచి చెడ్డలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న మరొక ఆ సోదరులందరికీ కూడా ఈ చర్చి నిర్వాహకులందరికీ కూడా మరొకసారి బెన్నవోలు గ్రామ సర్పంచ్గా బెన్నవోలు గ్రామ ప్రజల తరఫున నా శుభాభినందనలు తెలియపరుచుకుంటూ, యేసు ప్రభు క్రిస్టియన్ అంటే ప్రతి మతం కూడా ముఖ్యంగా పిల్లలు ప్లీజ్ ఆగండమ్మా. ప్రతి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మనిషికి మనిషి సాయం చేయండి అని చెప్తున్నాడు. తప్పు చేయొద్దు అని చెప్తాడు. యేసు మార్గంలో నడ్డం అంటే ఏంటిది? మంచి మార్గంలో నడ్డం. అంతగా సీక్రెట్ ఏం లేదు. యేసు మార్గంలో నడ్డం అంటే మంచి మార్గంలో నడ్డం. ఒకడు దోచుకుందామని చూడకపోవడం, ఒకడు సాయం చేసే మనస్తత్వం ఉండడం, ప్రేమను ప్రతి వాడికి పంచడం. అది వికలాంగులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, విధవరాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా సరే ప్రేమను పంచి అభిమానించి వాళ్ళకి సహాయపడమే యేసు మార్గం. దయచేసి ఇందులోని రకరకాలు ఉండొచ్చు. ఒకటి పెంతుకొస్తానో లేకపోతే ఇంకోటి మేరీ మాతనో రకరకాల. ఇందులో కూడా కొంతమంది ఏది ఏమైనా సరే అన్ని రకాలైనా సరే యేసు మార్గం మాత్రం ఒకటే. న్యాయ మార్గం, సన్మార్గం, సేవా దృక్పథం, వీటిని నడిపించడమే యేసు యొక్క పరమావధి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా నమ్మకం. ప్రతిదీ కూడా నమ్మకం. దేవుడు అంటేనే నమ్మకం. అది హిందువులు హిందూ దేవుడిని పూజించవచ్చు, ముస్లింలు అల్లాను పూజించవచ్చు, యేసు ప్రభులు. ప్రపంచంలో అన్ని మతాల కన్నా క్రిస్టియానిటీ మతమే ఎక్కువ. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం క్రిస్టియానిటీ ఉందన్నమాట. దగ్గర 700 కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో ఆ రమారమి చాలా చాలా ఎక్కువ. అన్ని మతాల కన్నా క్రిస్టియానిటీ మతం. ఏది అయినా సరే యేసు ప్రభు చెప్పేది ఒకటే. పక్క వాళ్ళని ప్రేమించాలి, పక్క వాళ్ళని మోసం చేయకూడదు, ఒకరిని దోచుకోకూడదు, ఒక నీట్గా ప్రతి వాడిని కూడా సహాయపడాలని చెప్పాడు. అదేవిధంగా మన భారతదేశంలో కాదు ప్రపంచ మొత్తం కూడా ఎన్నో సేవా సంస్థలు, పేదవాళ్ళకి సాయం చేయాలనే సేవా సంస్థలు. ఎందుకంటే నేను యాక్షన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాను కాబట్టి 2001 నుంచి 2005 వరకు నాకు ఇటువంటి సేవా సంస్థల గురించి బాగా తెలుసు. రాష్ట్రం అంతా తిరిగాను కాబట్టి అందులో అన్నిట్లోని కూడా ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నా సరే ఈ క్రిస్టియానిటీ తాలూకా ఇది పక్కన మన మహంతి గారి ద్వారా సుమారు 100 బోర్లు కోయించడం జరిగింది. అలాగే ఏదైనా సరే ఒకటనే కాదు, చాలామంది రకరకాల. కాకపోతే వాళ్ళలో ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళలో కొన్ని ఒకరికి మేరీ మాత అంటారు, ఒకరు క్రిస్టియన్ అంటారు, ఒకరు ఇంకోటి అంటారు, ఇంకోటి. ఏదైనా సరే అంతిమంగా పేదవాళ్ళకి సాయం చేయడమే. కాబట్టి దయచేసి అందరూ కూడా యేసు మార్గం అంటే యేసు మార్గంలో నడ్డం అంటే సన్మార్గంలో నడ్డం. నాకు తెలుసో తెలియకో నాకు తెలిసిందంతా చెప్తున్నాను కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం యేసు మార్గం సన్మార్గం, యేసు మార్గం మంచి మార్గం, యేసు మార్గం ప్రేమ మార్గం. ఇటువంటి ప్రేమానురాగాలతో మెలగాలని యేసు ప్రభు చెప్పేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అందరూ కూడా దయచేసి సన్మార్గంలోనే అందరితోనే పక్క వాళ్ళతోనే ప్రేమానురాగాలు పంచాలని, ప్రేమగా ఉండాలని, అందరూ కూడా మంచి మనస్తత్వంతో ఉండాలని, అందరూ కూడా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యేసుప్రభుని మరొకసారి మీ గ్రామ సర్పంచ్గా గ్రామం తరఫున గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ఈ సువర్ణరాజు గారికి కానీ, ఈ మన శాస్త్రి గారికి కానీ ఆయురారోగ్యం యేసుప్రభు మనస్ఫూర్తిగా కలిగించాలని, మరొకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆ యేసుప్రభుని కోరుకుంటూ సెలవు తీసుకొని జై హింద్. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నాకు తెలుసో తెలియక చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని